సర్వం యదేవరేమేణమధర్మయానాం ఆద్యం సనత్కులపతయకులావిరామం శ్రీమత్తదంగ్రీగణం ప్రణమామి మోదనా భూతం సరస్య మహదాహ్వయ పట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగిరేణ పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం నాగం పంకజనేత్రరామయమునా వాస్తవ్యమాలాధరా యోగీంద్రం గురుకేశచంద్రజలదిం గోవిందపూరాదికౌ భట్టార్యన్యగమాంతయో విజగదాచార్యో సకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమనఃకోలే సదేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవాదిరాసేయే వేదాంత సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షరరక్షాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణపాద పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. శృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోన్నసద్భగవదంగ్రి పురాణ బంధుం జ్ఞానాధిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్య జామాతృదేవేణ దర్శితం కృష్ణసోనునా సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజాయ దాసస్య సుతాయ గుణశాలినే నమః శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయా పాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యం జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేదరహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భారతేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లమహం భజే. శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీశటగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువరిదినాడెన్నుం தன்குருகோரென்னும் மறுவினியவன் பொருளல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தானடியிடையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் மண்பொருளோர் வேணும் இனத்தாரை அல்லாதிருந்தேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் என் தை சட்டகோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுச மனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன். ஆயந்த பெரும் சீலா சடகோபன் செந்தமிழ் வேதந்தரிப்பும் பேராத உள்ளம் பெறா வாந்திகளும் சோலை மதுரங்கள் வன்புகள் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் இன்று முதல் தாய் சடகோபன் மயம்பாள் வளர்த்த இதத்தாய் ஈராமானுசன் மிக்க இறை நிலையம் மெய்யாமயர் நிலையம் தக்க நெறியும் தடையாகி தொக்கியலும் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் குருகை அருகோன் யாழினிசை வேதத்தியல். நம்மாழ்வார் திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్వార్లు కరుణా సముద్రులు మన మీద ప్రేమతోటి 4 వేదాల సారాలుగా 4 గ్రంథాలని అనుగ్రహిస్తే ఋగ్వేద సారమైనటువంటి తిరువిరుత్తల్లో మనం 98వ పాసురంలోకి ఇవాళ ప్రవేశించాం. 98వ పాసురం.
ఇందులో సారార్థంగా ఒక మాటను రోజు చెప్పుకుంటున్నాం. పరమాత్మ ఒక్కడే పురుషుడు, జీవాత్మలందరూ స్త్రీ ప్రాయులు. ఇది మనకి పురాణ వాక్యం, వేదవాక్యం. సయేవ వాసుదేవోసౌ సాక్షాత్ పురుష ఉచ్యతే, స్త్రీ ప్రాయమితరం సర్వం జగద్బ్రహ్మ పురస్సరం. ఆ పరమాత్మ ఒక్కడే పురుషుడు. బ్రహ్మగారి దగ్గర నుంచి సృష్టి అంతా కూడా స్త్రీ ప్రాయం, స్త్రీలతో సమానము, స్త్రీ వంటిది. అందుకనే మనకి సిద్ధాంతంలో ఆత్మ వివాహము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంప్రదాయం ఉంది. అంటే ఈ జీవాత్మని పరమాత్మతోటి చేర్చి వివాహము కావించుట అనేటువంటిది అన్నమాట. అందువల్ల ఒక ప్రియుడు ప్రియురాలు అనే భావాన్ని నమ్మాళ్ళవార్లు మనకి తేలికగా అర్థం అవడం కోసమని కల్పించారు. అందులో నేను పెరుమాళ్ళకి దూరమై ఉండలేను అని ఒక ఆత్మ అల్లల్లాడుతోంది. దానిని ఎలా చెప్తున్నారంటే, నాయకుడి గొప్పతనాన్ని భావించి అయ్యో నువ్వు నాకెందుకు దగ్గరకు రావడం లేదు అని నాయకి తపిస్తున్నట్లుగా. నాయకుడు నాయకి అంటే ఎవరండి? ఆత్మ పరమాత్మల సంబంధాన్నే ఆళ్వార్లు ఇంత మధురంగా ఇక్కడ మనకి చెప్తున్నారు. అప్పుడు ఆవిడ పలికేటువంటి మాటలుగా ఇవాల్టి పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. ముందుగా పాసురం 98వ పాఠం. துஞ்சாமுனிவரும் அல்லாதவரும் தொடர நின்றா எஞ்சா பிறவீடர் கடிவான் எமையோர் தமக்கும் தன் சார்பிலாத தனிப்பெருமூர்த்தி தன் மாயம் செவ்வே நெஞ்சால் நினையை பரிதால் వెన్నై యూనెన్నుమీనచ్చుల్లే. ఇది పరత్వాన్ని సౌలభ్యాన్ని రెండిటిని నింపినటువంటి పాసురం. ఇందులో పరమాత్మ యొక్క పరత్వ లక్షణాలు అంటే వైకుంఠలోకంలో వేంచేసి ఉండే పరంధాముని యొక్క గొప్ప లక్షణాలని ఒక 3-4 చెప్పి, తర్వాత సౌలభ్య గుణం కృష్ణావతారంలో ఇక్కడికి వచ్చి వెన్నని దొంగిలించి కట్టబడి కొట్టబడి ఎన్ని చేశావు తండ్రి అనే సౌలభ్య గుణాన్ని అనుసంధానం చేసుకోవడం. అంటే ఒకే పాసరంలో పరత్వ సౌలభ్యాలని నమ్మాళ్ళవార్లు వర్ణించారు అన్నమాట. ఏమిటి పరత్వ లక్షణాలు? నెంబర్ 1, తుంజామునివరం, నిద్ర లేనటువంటి ఋషులు అన్నారు. తుంజా నిద్ర లేనటువంటి ఋషులు అన్నారండి. ఋషులకి నిద్ర ఉండదా? వారు కూడా మరి ఒక దేహంతో ఉన్నవాళ్లే కదా. దేహం అనేటప్పటికీ ఈ దేహ లక్షణాలన్నీ కూడా ఉంటాయి కదా. నిద్ర లేకుండా ఎలా ఉంటారు అని అంటే, అలాగ భగవద్ధ్యానములో నిండిపోయి అసలు ఆకలి నిద్ర అనేది తెలియని సమాధి స్థితికి వెళ్ళిపోతారు ఋషులు. వారి యొక్క మానసిక స్థితి అంత పరిణతి చెంది ఉంటుంది. ఏ సర్వకాల సర్వావస్థలలోనూ భగవద్ధ్యానమే చేస్తూ ఉంటారు అనేటువంటిది తుంజామునివరం, నిద్రే లేనటువంటి మహర్షులు. అల్లాదవరం, దేవతలు మొదలైనటువంటి వాళ్ళు. ఇంకా దేవతలు అనిమిషులు కదండి. నిమేషం అంటే కనురెప్ప వాలుట. ఆ నిమిషులు రెప్ప పడడం లేని వాళ్ళు. వాళ్ళకి అలాంటి స్థితి ఒకటి ఉంది. అలా చూస్తూ ఉంటారు, కళ్ళు రెప్పలు వాలవు వాళ్ళకి. మనకి నలదమయంతుల వివాహంలో దమయంతిని పెళ్లి చేసుకోవడానికి దేవతలందరూ కూడా ఆనందపడిపోయి ఈ లోకంలోకి వస్తూ వస్తూ మనం వెళ్ళి చెప్తే మనని ఇష్టపడుతుందో ఇష్టపడదో, ఆవిడ చాలా ఇష్టపడేటువంటి నలమహారాజు కూడా స్వయంవరానికి వస్తున్నాడు కాబట్టి మనం ఆయన ద్వారానే మనలో ఒకరిని పెళ్లి చేసుకోమని కబురు చేద్దామని ఆలోచిస్తారండి. ఎంత భయంకరమైన ఆలోచన చూడండి. ఆవిడ ఎవరిని ప్రేమించిందో ఆవిడ ద్వారానే నువ్వు వీళ్ళల్లో ఎవరినైనా ఒకళ్ళని చేసుకొని చెప్పించాలని ప్రయత్నం.
ఎలాగా చెప్పడం ఇలాగా అని అంటే సరే పాపం చెప్తాను అంటాడు. కానీ వాళ్ళకి ఇంకా డౌట్ అనమాట. ఏమో సరిగ్గా గ్రహిస్తుందో గ్రహించదో, చెప్తాడో చెప్పడో. వాళ్ళు నలుగురు కూడా నలుని వేషం వేసేసుకుని పంచనలోపాఖ్యానం అంటారు. 5 కూర్చుంటారు. అసలు నలుడు ఒకరు, నలుగురు దేవతలు 4 నలుల రూపాన్ని ఎత్తినటువంటి వాళ్ళు అనమాట. 5 కూర్చుంటే అప్పుడు దమయంతిదేవి ఎంత తెలివైనదంటే వాళ్ళలో నలుని ఎలా గుర్తించింది అంటే, ఇదిగో ఇప్పుడు చెప్పుకున్న లక్షణం ఒకటి. కళ్ళు ఇలా చూసేటప్పటికి ఎంత తీవ్రంగా చూసినా ఎలా చేసినా టప్ 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 అంటూ రెప్పలు పడతాయి మనిషి అన్నవాడికి. అలా రెప్పలు పడుతున్నవాడు ఎవడు అని చూస్తుందండి. అందులో చూసి ఇదిగో ఇతడే అసలైన నలుడు. అలాగే స్వేదగాత్రము, ఇంకా ఏవో కొన్ని లక్షణాలు చెప్తారనుకోండి. అలాగే వాళ్ళకి కనురెప్ప పాటే ఉండదు. అల్లాదవరు దేవతలు మొదలైన వాళ్ళ చేత తొడర నింద్ర అలా వెన్నంటి ఆరాధన చేయబడుతూ ఉంటాడు. ఇది ఫస్ట్ పరత్వ లక్షణం. నెంబర్ 1, మహర్షుల చేత బ్రహ్మాదుల చేత ఆరాధింపబడుతూ ఉండేటువంటి వాడు. అంటే అఖిల అండకోటి బ్రహ్మాండాలకి నాయకుడు అని చెప్పడం నెంబర్ 1 అన్నమాట. ఎంజా పిరవి ఇడర్ కడివాన్, అది భక్తులకి లెక్కలేనన్ని జన్మలు క్లేశాలు కదండి. యజ్జా పిరవి, అంతులేనటువంటి జన్మలు. ఎన్ని జన్మలు ఎత్తుతున్నామో, ఎన్ని పాపాలు చేస్తున్నామో వీటన్నిటినీ కూడా ఆయన కడివాన్, పోగొట్టగలిగిన వాడు. 2వ లక్షణం ఏంటండి? పాప సంహారకుడు 2వది. మొదటిదేమో దేవతల చేత ఆరాధింపబడేవాడు, 2వదేమో మన పాపాలన్నీ పోగొట్టేటువంటి వాడు. తన్ సార్వు ఇల్లాదా అంటే తనతో పోటీ, సమానం, పోలిక. చెప్దామంటే సృష్టిలో 2వ వాళ్ళు లేరండి. నా త్వత్ సమః అస్తి అభ్యధికః కుతో అన్యః, నీతో సమానుడే లేడయ్యా, ఇంకా నీకంటే గొప్పవాడు ఎవడుంటాడు అని భగవద్గీతలో చెప్పినట్లుగా తనతో సాటి పలికే ఉపమానం అనేది లేనివాడు. ఇది 3వ లక్షణం. తని పెరుమూర్తి తన్, విరాట్ రూపం, విశ్వరూపము ధరించినటువంటివి. ఎంత రూపాన్ని ధరించకపోతే విశ్వం విష్ణు, అంతటా వ్యాపించి ఉన్నాడు, నిండుగా వ్యాపించి ఉన్నాడు. 2 నామాలకి ఎంత మంచి అర్థం అండి. ఏమండి, అంతటా వ్యాపించి ఉన్నాడు అంటే సరిపోతుంది కదండి. మళ్ళీ నిండుగా వ్యాపించి ఉన్నాడు ఎందుకండి అంటే, 2 గ్లాసుల్లో నీళ్లు తీసుకుని ఒక గ్లాసులో సగం నీళ్లు, ఒక గ్లాసులో నిండా నీరు పెడితే ఇప్పుడు అన్నిటిలోనూ ఉన్నాడు అన్నప్పుడు 2 గ్లాసుల్లోనూ నీరు ఉన్నాయి. అంతా ఉన్నాడు అన్నప్పుడు ఒక గ్లాసుకి నిండుగా నీరు ఉన్నాయి. అలాగా అంతః బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అలా బయట వెలుపల కూడా అంతా వ్యాపించి ఉండడమే నారాయణ తత్వము అనే గొప్ప స్వరూపాన్ని కలిగినటువంటి వాడు. అలాంటి భగవంతుడికి వెన్నై ఊణ్యన్నం ఈనం సొల్, వెన్న ఆహారమైంది. అంత గొప్పవాడు. అది కూడా ఎలా ఆహారమైంది? 2 పనులు. ఆహారమా వెన్న మరి మామూలుగా సామాన్యమైనదా? అందులోనూ ఎలా అయింది? దొంగతనం చేసి ఆహారం అయిందా? అబ్బబ్బబ్బా, ఎవరింట్లో వాళ్ళు హాయిగా ధైర్యంగా పెట్టుకుని తినడానికి అర్హత లేకుండా ఆవిడ చూస్తుందో ఈవిడ చూస్తుందో అని నల్లపిల్లిలాగా ప్రవేశించి వాటినన్నిటినీ కూడా ఎక్కడెక్కడున్నాయో తెలుసుకుని తినేస్తూ వాళ్ళు సడన్ గా వచ్చేటప్పటికి ఒంటికి రాసేసుకుంటూ, అబ్బా ఇంత అల్లరితనంగా, ఎంత దొంగతనంగా వెన్నని గ్రహిస్తాడు అనేటువంటి మాయం యమయోర్తమత్వం. అది ఆశ్చర్యం. ఎవరికండి? పైలోకంలో ఉండే వాళ్ళకు కూడా ఆశ్చర్యమే. ఏమయ్యా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కదా, ఏదనుకుంటే అది దొరుకుతుంది కదా. అలాంటిది ఆ అవతారం ఏమిటి, ఆ రూపం ఏమిటి, ఆ నల్లదనం ఏమిటి, ఆ దాక్కోవడం ఏమిటి, ఆ దొంగతనం ఏమిటి
ఆ తల్లి కట్టడం ఏమిటి, అయ్యయ్యో ఏమిటయ్యా ఇదంతా అని సెవ్వే నిన్న నెంజాల్ని నైపరదు, మనస్సుకి ఊహకి కూడా అందనంతటువంటి ఆనందము అన్నమాట. ఇదే నమ్మాళ్ళవార్లు మరి 2-3 సార్లు తలుచుకుని ఒక్కొక్కసారి 6 నెలలు మూర్ఛపోయారు అంటారు. ఈ నవనీత చౌర్యం యశోదమ్మ చేత ఒక్కసారి కూడా పారి పట్టుకొని పరుగులు పెట్టి హాయి దొరికేశావని పట్టేసుకుని చేతులాడక చేతులాడక, మంచి తెలుగు ప్రయోగం, చేతులు రాలేదు కొడదామంటే కరుణతోడ బాలు కట్టదలకే, ప్రేమతో కట్టాలి అనుకుంది అని చెప్పినట్లుగా ఎత్తిరం నమ్మాళ్ళవార్ల యొక్క ఆనందానుభవం అది. ఎంత సౌలభ్యమయ్యో, ఎంత సౌలభ్యం వల్ల ఆ సౌలభ్య గుణాన్ని ఇవాళ పాసరంలో నమ్మాళ్ళవార్లు మళ్ళీ ఒకసారి చెప్పారు. ఏమిటి పరత్వ గుణాలు? ఒకటి ఋషులు దేవతలు ఆరాధించడం, రెండవది మన జన్మ క్లేశాలని పాపాలని పోగొట్టగలగడం, మూడవది తనతో పోలిక అంటూ ప్రపంచంలో సృష్టిలోనే లేకపోవడం, నాలుగవది విరాట్ రూపము కలిగి అంతా వ్యాపించి ఉండడం. ఇంత పరత్వ లక్షణాలను పెట్టుకుని ఒక సామాన్య బాలుడిలాగా ఆ గొల్లపల్లెలోనికి వచ్చి ఆ నవనీత చౌర్యం చేసి అమ్మ చేత కొట్టబడ్డ సౌలభ్యం, ఈ రెండిటిని తలుచుకుంటూ ఉంటే వేదాంత వీధుల విహరించు విన్నాణి విహరించు కాంతార వీధులందు. ఎక్కడో వేదాల్లో ఉపనిషత్ ప్రతిపాద్యుడైనటువంటి పరమాత్మ ఇక్కడ అడవుల్లో ఇలాగ తిరుగుతున్నాడా అని పరత్వ సౌలభ్యాలను ఒక్కసారి తలుచుకునేటప్పటికి ఆనంద పారవస్యం కలిగింది నమ్మాళ్ళవార్లకి ఈ పాసురంలో అనేటువంటిది. దీనికి వ్యాఖ్యానం రాస్తూ కూడా అండి నమ్మిళ్ళయ్య గారు ఎంత పరవశించిపోతారోనండి. సర్వేశ్వరనాయ్ బ్రహ్మాదిగళుక్కుం కూడా ఆశ్రయణీయనాయ్ తేలిగ్గా తెలుస్తాయి. ఒకవైపు సర్వేశ్వరుడై ఉండి బ్రహ్మాదులకి కూడా ఆశ్రయణీయుడు, వాళ్ళ చేత ఆశ్రయింపబడేవాడై ఉండి అవాప్త సమస్త కామనాయురిగ్గరవన్, అది ముఖ్యమైన పొందదలచిన కోరికలు ఏవి లేవు ఆయనకి. ఈ వెన్న తినడం కోరిక ఏంటంటే భక్తులు ఆశ్రితుల చేత తాకిన పరమద్రవ్యం అంటే ఇష్టం. వాళ్ళు కష్టపడి కృష్ణనామాలతోటి చరిచినటువంటి ఫలం కాబట్టి అదంటే ఇష్టము అని చెప్పి ఆ అవాప్త సమస్త కామనాయిరికరవన్ ఆశ్రిత స్పర్శముళ్ళ ద్రవ్యమే తనకు ధారకమాయ్. ఇది మెయిన్ అండి. ఆశ్రితులు ముట్టుకున్నటువంటి పదార్థమే తనకి చాలా ఇష్టమైనటువంటిది. అది దాని నేరు కొడినేర కెట్టప్పరాదే, అప్పుడు డైరెక్ట్ గా తీసుకోవయ్యా. ఎలా తీసుకుంటాను, మరి ఎంతైతే మాత్రం దొరికిపోయేలా తీసుకుంటే బాగుండదు కదా. ఇప్పటి కళవు గండాగిలం భుజిక్కవేండి, దొంగతనం చేసేసి కొట్టేస్తాను అని అది దాని తల కెట్ట పెరాదే వాయదు కయ్యదాగప్పట్టు కట్టుండు అడియుండు ప్రతిక్రియై అత్తు ఉడంబు వెళిత్తు పేగణిందు నిన్న నిలై సిలర్కు నెలమో. ఆహా, ఏమి రాశారండి. ఆ దొంగతనాన్ని సాక్షాత్తుగా చెయ్యలేక వాళ్ళకి చిక్కుబడిపోయి వాళ్ళ చేత కట్టబడి వాళ్ళ చేత కొట్టబడి ఏమీ ప్రతిక్రియ చేయడం రాని వాడిలాగా భయపడిపోతూ అమ్మో అమ్మేం చేసేస్తుందో అని భయపడుతూ నిలిచిన సన్నివేశాన్ని వర్ణించడం ఎవరికి సాధ్యం? మామూలు పిల్లలైతే వర్ణించవచ్చు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడండి అని. ఈయన్ని ఎవరండి కొలిచేవాళ్ళు అంటే ఇంత పెద్ద ఋషులు దేవతలు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా సేవించేటువంటి స్వామి తన భక్త వాత్సల్యాన్ని సౌలభ్యాన్ని ఇంత బాగా చూపించాడు అనేటువంటిది. అంటే ఇంత పరత్వం కలిగిన వాడు నా చేతికి చిక్కుతాడా అని నాయకి బాధపడుతుంటే అమ్మ ఆయన గుణమే అది. అంత పరత్వం కలిగినటువంటి వాడు యశోదమ్మ చేతికి చిక్కాడా లేదా?
అక్కడ మాతృభావనతో చేరాడు. నీ దగ్గర నాయికా భావంతో నాయకునిగా నీ దగ్గరకు వస్తాడు అనేటువంటిది. మామూలుగాట ఈ పాసురాన్ని వ్యాఖ్యానం చదువుతున్నలందరూ కూడా రకరకాల అనుభూతి. ఉదయవాఖ్యాన పిళ్ళ వ్యాఖ్యానంలో ఒక చిన్న మాట చెప్పారు. ఏంటంటే, ప్రభువుకి పాలన తీసుకెళ్ళిపోతున్నట్టండి ఒక గొల్ల పిల్లవాడు. వాడే గొల్ల పిల్లవాడు, వాడికి బోళ్ళు పాలు ఇంట్లో. కానీ రాజుగారికి తీసుకెడుతూ మధ్యలో వాడికి ఆ పాలగిన్ని చూసేటప్పటికి కాసిన నోట్లో పోసుకుందాం అనిపించింది. సరే కాసిన తాగేస్తుండగా ఎవరో చూశారట. చూసేసి వాడిని కాస్త బంధించి కొట్టారట. ఆ కొట్టినప్పుడు అక్కడికి వచ్చిన పిళ్ళయూరంగా విల్లిదాసర్ అనేటువంటి భక్తులు, ధనుర్దాసు లాంటి వాళ్ళు, ఆహా, ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇలాగేగా కట్టబడి కొట్టబడి ఇంత భక్త సౌలభ్యాన్ని చూపించాడు, అలాగే ఈ అబ్బాయి కూడా ఎలా కొడుతున్నారో ఈ అబ్బాయినని చూసిన వృత్తాంతానికి కృష్ణుడి యొక్క నవనీత చౌర్య వృత్తాంతాన్ని కనెక్ట్ చేసుకుని ఆనందించారు అనేటువంటి దాన్ని ప్రేవాచ్యం పిళ్ళై తమ వ్యాఖ్యానంలో చక్కగా చెప్తారనమాట. అంటే పరత్వ సౌలభ్యాలు రెండు కూడా మన కోసమనే స్వామి ఇంత అద్భుతంగా ఆవిష్కరించాడు అనేటువంటి దాన్ని నమ్మాళ్ళు వారు ఎప్పటికప్పుడు స్వామి యొక్క వైభవాన్ని గుర్తు చేస్తూ మనకి ఈ పాసురాన్ని చెప్పారు. ఇంకా మనం తిరువాయిమలిలో ప్రవేశిస్తే 5వ పదిలో 7వ తిరువాయిమలిలో నోత నోంబులో 3వ పాసురంలోకి వచ్చామండి. 3వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. 5, 7, 3. கருள பொற்கொடி செக்கரப்படை வானநாட எம் கார்முகில் வண்ணா பொருளல்லாத என்னை பொருளாக்கி அடிமை கொண்டாய் தெருள்கொள் நான் மறை வல்லவர் பலர் வாழ் சிறீவரமங்கல நகர்க்கு அருள் செய்து அங்கு இருந்தாய் அறியேன் ஒரு கைமாறே. ఏమిటో చిన్న చిన్న పాసురాలండి, ఎంత పెద్ద పెద్ద వ్యాఖ్యానాలు, అంతరార్థాలు, లోపల స్వాపదేశార్థాలని చెప్పారో అనిపించింది ఆ వ్యాఖ్యానాన్ని చదువుతూ ఉంటే. మనం చెప్పుకున్నాం కదా 5, 7లో 5, 7 అంటే ఈ నోత్త నోన్బు దగ్గర నుంచి ఒక 4 నోత్తనాలు అంటారు అని చెప్పుకున్నాం. నోత్త దగ్గర నుంచి 4 పదులు, వీటిల్లో శరణాగతి గురించి చెప్పారు అని చెప్పుకున్నాం. నోత్త నోంబు 5లో 7, ఆరా అముదే అనేటువంటిది 5లో 8, మాయనైనొక్కి 5లో 9, పిరందవారం 5లో 10. ఈ 4గిట్లోనూ తిరుమంత్రార్థాన్ని చరమ శ్లోకార్థాన్ని చెప్పారు. ప్రత్యేకంగా ఉలగముండ పెరువాయ అగలగిల్లే నిరయ్యుమెన్నో అనేటువంటి దాంట్లో ద్వయమంత్రార్థ వైభవాన్ని చెప్పారు అని. నిజంగా వ్యాఖ్యాతలు మనకి ఎంత ఉపకారం చేశారండి. ఆ దృష్టితో ఆ పదాలని చదివితే వాటి భావం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అని అన్నమాట. అలాంటి దాంట్లో ఇక్కడ వానమామలైలో, తోతాద్రిలో, నాంగునేరిలో, శరీవరమంగళ నగర్లో ఎన్ని పేర్లు కలిగినటువంటిదండి వానమామలై అనేటువంటిది. అక్కడికి వచ్చినటువంటి అమ్మ యొక్క వైశిష్ట్యాన్ని చాటడం వల్ల శ్రీవరమంగళ నగర అయిందని ఆళ్వార్లే పేరు పెట్టారండి. శ్రీవరమంగళ నగరము అనే అమ్మ అనుగ్రహంతో అక్కడ జీయర్ వారు ప్రత్యేకంగా ఉత్సవాలు కూడా లక్ష్మీ కటాక్షంగా చేస్తారు, దాన్ని చాటుతూ చేస్తారు అనేటువంటిది కూడా ఉంది. మనం చెప్పుకున్నాం మనవాళ్ళ మహాముల తరంలో ఉండేటువంటి అక్కడ నుంచి వస్తున్నటువంటి ఆ జీయర్ మఠంలో ఉన్నటువంటి మనవాళ్ళ మహామునులు ధరించినటువంటి ఉంగరాన్ని ఆ తిరునక్షత్రం నాడు అప్పటి జీయర్లు చేతితో పట్టుకుని మనకి తీర్థాన్ని అనుగ్రహిస్తారు అనేటువంటిది కూడా ఒక విశేష విషయాన్ని మనకి వ్యాఖ్యానంలో చెప్పారు. ముఖ్యంగా ఈ నోత్తనోంబిలియంలో చెప్పినటువంటి గుణం ఔదార్య గుణం. యంగనేయోలో లావణ్య గుణం అని చెప్పుకున్నాం, ఇక్కడేమో ఔదార్య గుణము అని చెప్పుకున్నాము అన్నమాట. ఇందులో మనకి ఆ వైశిష్ట్యాన్ని అంతటినీ కూడా
చాలా చక్కగా చెప్తూ ఇందులో మనకి ఏమంటారు అని అంటే, కర్మ జ్ఞానాలు అంగంగా ఉన్నటువంటి భక్తినే రామానుజ సిద్ధాంతం ప్రతిపాదించింది. భక్తి అంటే డైరెక్ట్ గా భక్తి ఒక్కటే కాదు అనేటువంటి విషయాన్ని మనం నిన్న చాలా స్పష్టంగా చెప్పుకున్నాం. జ్ఞాన కర్మాత్మికే నిష్టే యోగలక్ష్మీసు సంస్కృతే ఆత్మానుభూతి సిద్ధ్యర్థే పురుషత్వేన చోదితే ఆత్మ సాక్షాత్కార అనుభవం అనేటువంటిది కర్మము జ్ఞానము అంగంగా కలిగిన భక్తి ద్వారానే వస్తుంది అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా మనకి చెప్పారు. అలాంటి విషయాలని ఇక్కడ ఇవాల్టి పాసరంలో ఏమి విశేషాన్ని చెప్తారంటే, కరుళ పుట్పొడి చక్కెర పడై నెంబర్ 1 కరుళ అనేటువంటి దాన్ని లడయోర్ అభేద అని గ్రామర్ పాయింట్ ఏదో ఉందనుకోండి, మనకు అక్కర్లేదు. గరుడ అన్నమాట. కరుళ అంటే గరుడ అని కూడా అర్థం చేసుకోవాలి. ఒక అర్థంలో గరుడ గరుత్మంతుణ్ణి, పుల్ అంటే పక్షి, గరుత్మంతుడు అనేటువంటి పక్షి కొడి ధ్వజంగా కలిగినటువంటి వాడు అనేటువంటి అర్థాన్ని ఒకదాన్ని చెప్తారు. అంటే ఈ కరుళ్ళు అనే దానికి మళ్ళీ ఇంకా వేరు వేరు అర్థాలు కూడా ఉన్నాయి అని మొట్టమొదటిది గరుత్మంతుడు అనేటువంటి విశేషంగా చెప్తారు అన్నమాట. అలాంటి గరుత్మంతుడిని ధ్వజంగా కలిగి చక్కరం పడై సుదర్శనాయుధాన్ని కలిగి, ఇవన్నీ పరత్వ లక్షణాలండి. వానం నాడ పరమపదాన్ని వాసస్థానంగా చేసుకొని, ఈ మూడు కూడా శ్రీమన్నారాయణుడు పరమపదంలో ఉన్నప్పుడు ఉండే లక్షణాలు. గరుడ ధ్వజత్వం గాని, చక్రాయుధాన్ని ధరించడం గాని, పరమపదంలో వేంచేసి ఉండడము గాని, అలాంటి వాడివి ఎన్ కార్ముగిల్ వన్న నా దగ్గరకు వచ్చేటప్పటికి మేఘ సంకాస దేహుడవై, మేఘం ఎలాగైతే వర్షాన్ని వర్షిస్తుందో, ఆ వర్షించడంలో కూడా వ్యాఖ్యానంలో ఎంత చక్కటి అర్థం అవడం కోసం 2 చెప్తారు. నేను ఇంత గొప్పదాన్ని కదా, నేను మేఘాన్ని కదా, ఇక్కడే వర్షిస్తాను, ఇక్కడే వర్షించను అనుకోదుటండి మేఘం. పెరుమాళ్ళు కూడా నేను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి కదా, వీరినే రక్షిస్తా, వీరినే రక్షించను అనుకోటండి ఆయన. రెండోది ఇక్కడ వర్షించనా, ఇక్కడ వర్షించనా అని పాత్రత చూడదుటండి. వీరిని రక్షించనా, వీరిని రక్షించద్దా అనే ఆలోచన చేయటండి ఆయన. అందుకోసమని కారు మొగిల్ వన్న వర్షాకాల మేఘము వంటి వర్ణము కలిగిన స్వామి. అది చాలా అందమైన రంగం. నల్లనివాడు నల్లనివాడని సరదాగా చెప్పుకుంటున్నాం కానీ అది నైల్యం కాదండి. లోపల వాటర్ ఉన్నప్పుడు ఒక నీలి షేడు అలా పైకి వస్తుంది అన్నమాట. అతసీ పుష్ప సంకాసం. ఆ పువ్వుని చూస్తే మనకి తెలుస్తుంది. ఒక చాలా లైట్ గా వైట్ తో బ్లూ యాడ్ అయితే ఎలా ఉంటుందో అలా ఉండే కలర్ ఉండదు, అంత అందంగా ఉంటుంది. అలాంటి వాడా అంటే 4 విశేషణాలు వేశాడు. 1 గరుడ ధ్వజుడా, 2 చక్రధారి, 3 వైకుంఠవాస, 4 కార్ముగిల్ వన్న. 4 విశేషణాలండి పూర్వార్థంలో. పొరుళల్లాద ఎన్నై పొరుళాగి, ఇది చాలా విశేషం. అసలు వస్తువు కాని నన్ను వస్తువుగా చేసి, అసలు నా జన్మేమిటో నేనేమిటో ఏం చేయాలో ఏమీ తెలియని నాకు నువ్వు ఇన్ని జన్మల తర్వాత ఈ మానవ జన్మ ఎత్తావు, దీన్ని సార్థక్యపరచుకో అనే జ్ఞానాన్ని నాకు కలిగించి నన్నొక్క మనిషిని చేస్తావు. విరామంజనోత్తందాదిలో అంటారు కదండి, ఎన్నై పువ్విల్ ఒరు పొరుళాకి, నన్ను ఒక మనిషిగా చేసి. మనిషిగా చేయడం ఏంటండి, మనిషిగానే ఉన్నాడు కదా, ఏం చేశారా అంటే రూపం మనిషిగా ఉంది కానీ వృత్యా పశువులా ప్రవర్తిస్తున్నాను. ఏ నియమాలు లేవు, ఏ కాంక్షలు లేవు, ఏమీ లేవు. అలా కాకుండా నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్ది అడిమై కొండాయ్, నన్ను నువ్వు దాసుడిగా చేసుకొన్నావో. తెరుళ్ నాన్ మరై వల్లవర్, నువ్వెలాంటి వాడివి. ఉత్తరార్థం అంతా శ్రీవరమంగళ నగరాన్ని వర్ణించడం అండి. పూర్వార్థమేమో పెరుమాళ్ల యొక్క పరత్వాన్ని చెప్పారు.
ఉత్తరార్ధంలోనేమో వానమామలై వైభవాన్ని చెప్తున్నారు. తెరుళ్ కొల్నాన్ మరై, మంచి జ్ఞానము కలిగినటువంటి వేద పండితులు వాళ్ళవరు వేదాన్ని అలా పారాయణ చేస్తూ ఉంటారండి. నిజంగా కొన్ని గ్రామాలు ఉండేవండి, ఇప్పుడు ఎక్కడో ఒక్కటో రెండో ఉన్నాయేమో కానీ మనకి గోదావరి జిల్లాలో కాకరపర్రు గ్రామం అని అది అక్కడ అంత వేద భూమి అండి. అలా వేద ఘోషలు వినిపిస్తూనే ఉంటాయి. మనకి పట్టణాల్లోకి వచ్చేసిన తర్వాత ఏదో కొద్ది ప్రదేశాల్లోకి దసరాకి వేద పండితులు వచ్చి మన ఇంటికి వచ్చి ఓ పనస చదివి మనం చేస్తే సన్మానం తీసుకుని వెళ్ళి అంత రేరు అపురూపం అయిపోయింది. కావాలంటే పిలుచుకుని వచ్చి వినిపించుకోవలసి వస్తోంది. అలా కాదు, ఆ గ్రామంలో ఆ నిష్ఠానిధి గేహసీమ నడురేయాలించిన మ్రోయు ఎంతే నాగేంద్రశయాను పుణ్య కథలు దివ్య ప్రబంధానుసంధానధ్వానము నాస్తి శాఖ బహుతా నాస్పృష్టత నాస్య పోపో నాస్యోదన సౌష్ఠవంచ కృపయా భోక్తవ్యమన్ పల్కులు. ఆయన దగ్గరికి ఆ ఇళ్లలో రాత్రింబవళ్ళు అలాగ వేదం వినిపిస్తూనే ఎంత శ్రవణ సుభగంగా ఉంటుందో. అది వింటుంటే మనకే తెలియనటువంటి ఒక ఔజ్వల్య భావం, ఇవాళ వైబ్రేషన్ అంటుంటారే, మనస్సులో అంతటి ఆనంద దశ కలుగుతూ ఉంటుంది. అలాంటి వేద పండితులు పలరు వాళ్ళు చాలా మంది నివాసము చేస్తూ ఉన్నటువంటి శ్రీవరమంగళ నగర్కు శ్రీవరం లక్ష్మీ సంబంధం ఎక్కువగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ వానమామలలో నివసించే వారికి అరుళ్ సేదు కృప చేసి వాళ్ళందరినీ కటాక్షించడం కోసం ఆ వానమామలలో ఇరుందాయ్ వేంచేసి ఉన్నటువంటి స్వామి ఒరుగై మారు అరియే. నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఉందయ్యా. ఏదో థ్యాంక్స్ చెప్తాం కదండి, ఒక పని అయిపోగానే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటుంటాం. థ్యాంక్స్ చెప్దామంటే ఎలా చెప్పగలమండి? మనమే ఆలోచిద్దాం. భగవంతుడా నాకింత ఉత్తమ జన్మని ఇచ్చావు, ఎలా కృతజ్ఞతలు చెప్పగలము? చేయగలిగిందల్లా ఒక్కటే, ఆయన మరిచిపోకుండా ఉండి ఆయనని ధ్యానిస్తూ ఆయనని ఆరాధిస్తూ ఆయనని ప్రతిపాదించే దివ్య ప్రబంధాలని అభ్యసిస్తూ ఉండడం తప్ప మనం ఆయనకి కృతజ్ఞతగా చేసేదేం లేదు. ఏదో ఇంత వండి పెడతాం కడుపు నిండా అంటే చూస్తాడే తప్ప ఒక్క మెతుకు కూడా అందులోంచి స్వీకరించడు. అలా స్వీకరించడం మొదలు పెడితే పెట్టం, అది వేరే విషయం అనుకోండి. అందువల్ల ఏదో అలాగా ఆనంద భావాన్ని ప్రకటించడమే తప్ప కైమ్మారు, ఈ పదాన్ని బాగా గుర్తు పెట్టుకోండి. కైమ్మారు అంటే ప్రత్యుపకారము. ఇప్పుడు నన్ను కృతజ్ఞతలు, నాకు కృష్ణుడి వార్తని చెప్పావు, జలజాతాక్షణతోడి తెచ్చితి వినా సందేశమని చెప్పి అంటుంది భాగవతంలో ఆవిడ రుక్మిణీదేవి. ఆహా, కృష్ణుణ్ణి తీసుకుని వచ్చావా, అంజలి గావించిత భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలయ్యా? ఇగో ఇలా దాసోహం ఒక్కటి పెడుతున్నా, ఇదే నీకు కృతజ్ఞతలు. అదే అంటున్నారు నమ్మాళ్ళ వారు. నీకు ఎలా కృతజ్ఞతలు? కైమ్మారు, ఒక్క ప్రత్యుపకారము అరియేన్ ఎరుగను. మరి ఏం చేయాలి? పెరుమాళ్ళ సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేసి, తండ్రి ఇంత ఉత్తమ జన్మని ఇచ్చావా నాయన, దీన్ని ఉత్తమంగా గడిపేటువంటి జీవన విధానాన్ని కూడా నువ్వే నాకు అలవాటు చేయవలసినది అని ప్రార్థించాలి అని చెప్తారు. ఈ పాసురంలో 7 వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాము. 7 వ్యాఖ్యానం. 3ాం పార్ట్ 228వ పేజీ అండి వ్యాఖ్యాన గ్రంథాల్లో. 3ాం పార్ట్ అరుళాయ్ ఎన్రీర్. ఈ 3వ పాసురానికి ముందుగా స్వామి ఏమన్నారు? స్వామి అనుగ్రహించు, అరుళాయ్ కటాక్షించు అన్నారు. అరుళ కడవో, ఓకే అనుగ్రహించాను, దానికి ఏం అభ్యంతరం లేదు. మరి అయితే ఏం చేయమంటావు? అది ఓరు తట్టిల్లై, దానికేం లేదు. నువ్వు అనుగ్రహించు అన్నావు, నేను అనుగ్రహించాను, అయిపోయి. సరదాగా ఉంటాడు. నేను ఇంతవరకు హరికథ చెప్పాను, మీరు నాకేమిస్తారు అని అడిగట్టాడు. అడిగితే
నువ్వు చెప్పావు, నేను విన్నాను, తలూపాను కాబట్టి నీ తంబురా నాకు ఇచ్చేసి వెళ్ళిపో అన్నట్టండి వాడు వినేవాడు. తలూపినందుకు తంబురా ఇయ్యని సామెతండి. అలాగా నువ్వు చెప్పావు, నేను విన్నాను, అయిపోయింది, ఇంకా ఏం చెప్పమంటావు అని అంటే, ఆనాలం శాస్త్రఫలం ప్రయోక్తరి కర్త శాస్త్రార్థవత్వాత్ అన్రో. ఇక్కడ నీకు ఆ విషయం చెప్పాలయ్యా అన్నట్ట పెరుమాళ్ళు. ఏమిటంటే, చేతనుడు అంటే జీవుడు కర్తగా ఉండి కొన్ని పనులు చేస్తే, శాస్త్రం చెప్పినట్లుగా ఆచరిస్తే అప్పుడు శాస్త్రము సఫలమవుతుంది, జీవుడు సఫలుడవుతాడు. కర్త శాస్త్రార్థవత్వా, శాస్త్రం అర్థం అవ్వాలంటే జీవుడు కర్త అవ్వాలి. అంటే చెప్పినవన్నీ చెయ్యాలి, ఏవే ధర్మాలు ఆచరించాలో అవన్నీ చెయ్యాలి. ఇది పూర్వమీమాంస మనకి చెప్పినటువంటి విషయం. కర్త శాస్త్రార్థవత్వాత్. ఏదైనా తెలుసండి, విన్నామండి అంటే కాదండి, ఆ విన్నదాన్ని అనుభవంతో చూడాలి. మనకేదో సినిమా డైలాగులు ఉన్నాయి చూడండి, అన్నాన్ని చూస్తూ కూర్చుంటే కడుపు నిండిపోదమ్మా, తింటేనే ఆ అనుభవం కలుగుతుంది అని ఒక డైలాగ్ చాలా ప్రసిద్ధంగా మనకు వినపడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ పెరుమాళ్ళు మీరు ఇలా చేయమన్నారు, బాగుంది, మీరు చెప్పారు బాగుంది అంటూ కూర్చుంటే సరిపోదు, చెప్పినవేవో ఆచరించాలి. అలాగా ఆళ్వారే మరి మీరు ఏదైనా ఆచరించారా అన్నారట పెరుమాళ్ళు. అప్పుడప్పుడు ఇలాగ ఒకసారి గిల్లి ఏడిపిస్తూ ఉంటారు పెరుమాళ్ళు. ఏమిటి మనం ఆచరించడం ఏమిటి ఆయనకి అని అనిపిస్తుంది నమ్మాళ్ళవార్లకు అనమాట. అరుళ్ పెరువార్ పక్కలిలేయం సిరిదుండాగ వేణం కాణుమెన్నా. ఏమండి, కటాక్షం కావాలి కటాక్షం కావాలి అంటే మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేయాలిగా, ఏదో ఒక ఉపాయం, ఇదిగో నిన్నెలా వేడాను, నిన్నెలా అడిగాను, ఏదో ఒకటి చెయ్యాలా మీరు అనేటప్పటికీ ఆళ్వారు ఆశ్చర్యపోతూ ఒక అందమైనటువంటి మాట అంటున్నారు. ఏమిటి అంటే, కీయుత్తైకుం ఏదేను ముండో ఆన పిన్బో సిరిదుండాగ వేణం మెంగ ఇది మేలుత్తై కిట్ట మర్యాదయో కీయుత్తైకుం ఏదేను ఉండో. అయ్యా, ఇంత ముందు చెప్పింది వేరు, ఇప్పుడు పద్ధతి వేరా, మారిపోయిందా మీ మాటలు? ఏమిటి ముందేమి చెప్పారు? నువ్వు నన్ను ఆశ్రయిస్తే చాలు నిన్ను రక్షిస్తాను అన్నారు. ఇప్పుడేమో నువ్వు ఆశ్రయించావు కానీ నీ దగ్గర ఏముంది అని అడుగుతారేంటి మళ్ళీ కొత్తగా? నేను ఏదైనా మళ్ళీ ఉపాయం చేయాలా? ఇంతవరకు నేనేమి ప్రయత్నం చేయకుండా నీ దయ వల్లే కదా ఇంతవరకు వచ్చాను. అదే దయని ఇప్పుడు నా మీద చూపించాలి కానీ నీ దగ్గర ఏముందయ్యా? ఇది మేలుత్తై కిట్ట మర్యాదయో అరుళ్ సేదు అన్నమాట. అంటే కటాక్షించడానికి ఇంతకు ముందు నేను ఏమన్నా చేస్తే కటాక్షించావా? కీഴുత్తైக்கும் ఏదైనా ఉండో என்னை భూమిயில் ஒரு పొరుళాక్కి నన్ను మనిషిగా చేసావు కదా, నీ కటాక్షం వల్లే కదా నేను ఇలా అయ్యాను. ఆన పిన్బు ఈ తలయ్యల్ కించిత్కారక్తై విట్టు ఉన్ కృపయ్యారే సైదరుళా ఎంగిరారు. కాబట్టి ఈ నీ కటాక్షాన్ని చూపించిన దాన్ని ఇంకా నువ్వు నాకు తృప్తి తీరలేదు కాబట్టి ఇంకా కటాక్షించాలి, కటాక్షిస్తూనే ఉండాలి. అది నా కోరిక. ఇంతకు ముందు కటాక్షించాను కదా, అప్పుడు కదా అయిపోయింది, మరి ఇప్పుడు ఏం చేయను? ఇప్పుడు కటాక్షించాలి. నువ్వు నాకు అలవాటు చేసావు కటాక్షించడం. ఇవాళ నువ్వేదైనా తీసుకురా, నీ దగ్గర ఏదైనా ప్రయత్నం ఉంటే రక్షిస్తాను అంటే నేను ఎక్కడి నుంచి తెస్తానయ్యా? నీ వాడిని అయిపోవడమే నా ప్రయత్నం. ఇది చాలా అందమైన భావం. నేను నీ వాడిని అయిపోయా కాబట్టి నువ్వే రక్షించుకోవాలి. ఇవ్వళవం, ఈ మాట చూడండి, ఇవ్వళవం ఇంతదాకా. ఇంతదాకా అంటే ఏమిటండి? నన్నేమో ఒక మనిషిగా పుట్టించావా, నన్నేమో ఒక కవినిగా చేశావా? ఏంటి అన్నం పానం లేకుండా ఏమీ లేకుండా 16 సంవత్సరాలుగా ఉండి తర్వాత 16 సంవత్సరాలు మళ్ళీ 4 గ్రంథాలు రాసేంతగా నన్ను తీర్చిదిద్దావా? ఇవ్వళవం ఇంతదాకా తీసుకొచ్చి ఇది కుమన్బుని నిర్హేతుకుమాగా విషయీకరిత పెన్బు. ఇంతకు ముందంతానేమో చాలా సహజం అండి ఇది. ఇది ఎంత బాగుంటుందంటే, ఒకడు ఉంటాడు, రోజు వస్తుంటాడు, వాడికి అన్నం పెడుతూ ఉంటాం, వాడు రోజు తినేసి వెళ్ళిపోతూ ఉంటాడు. కొన్నాళ్ళు అయ్యాక వాడు వచ్చాడు, ఏమిటయ్యా రోజు వస్తావు, ఏం తెచ్చుకున్నావు తినడానికి అని వాడిని అడిగాం అనుకోండి,
నేను ఎందుకు తెచ్చుకుంటానండి, మీరు పెడుతున్నారు కదా అని నేను వచ్చాను. మరి ఇన్నాళ్ళు పెట్టారుగా, ఇప్పుడు ఏమైందండి అని వాడు మన ఎదురు అడుగుతాడు. ఇదిగో అలా అయిందనమాట. ఇంతవరకు రక్షించావు కదా, ఇప్పుడు నీ దగ్గర ఏముంది, కర్మ ఉందా, జ్ఞానం ఉందా, భక్తి ఉందా, ఏమిటయ్యా బాబు ఈ ప్రశ్నలని? నిర్హేతుకమాగా ఏ హేతు నా దగ్గర నువ్వు రక్షించడానికి పొట్ట చీల్చి చూసినా కూడా ఇంత కూడా ఏ కర్మ ఫలము లేదు. విషయీకరిత పెంబు మేలు నీ సైదరుల వేణం. ఇక్కడ దాకా ఎలా చేసావో ఇక నుంచి కూడా అలాగే నన్ను అనుగ్రహిస్తూ పోవాలి. ఇది ప్రేమపూర్వకమైన డిమాండ్ అనమాట. డిమాండ్స్ రకరకాలుగా ఉంటాయి. నువ్వు చెయ్యి, ఎందుకు చేయక ఏం చేస్తావని బెదిరింపు డిమాండ్లు కాదండి. నన్ను ఎందుకు ఇంత ప్రేమగా దగ్గరికి తీసుకున్నావు, అలాగే కొనసాగించు మరి అని అడగడంలో ప్రేమను చూపించడము అన్నమాట. కరుణ కొడి, ఇది ఫలత్వాన్ని చెప్పేటువంటివి 4 మాటలు ఉన్నాయండి పాసురంలో పూర్వార్ధంలో. నీ మున్బరుడెత్తు ఉన్నయ్యరిందో ఎన్నయ్యరుందో అంటే కరుణ పొగ్గు అని అంటే గరుత్మంతుణ్ణి పక్షిగా కలిగినటువంటి వాడు, వాహనంగా కలిగినటువంటి వాడు అంటే గరుడధ్వజుడు అని అర్థం అన్నమాట. ఆ గరుడధ్వజుణ్ణి నీ మున్బు అరుడెత్తు ఉన్నయ్యరిందో ఎన్నయ్యరిందో, ఇంతకు ముందు ఆ దయని అంత పరాత్పరుడవై ఉండి ఎలా చూపించావు, ఇప్పుడు అలాగే నువ్వు, ఎందుకంటే నీవంత గొప్పవాడై ఉండగా నేనేదో ప్రయత్నం చేస్తే నువ్వు రక్షించాలయ్యా నేను అడగక్కర్లేదు. నీకు రక్షించడం స్వభావం, నువ్వు రక్షించేస్తావు. నేను ఆ ధైర్యంతో ఉండిపోయా. ఇవాళ వచ్చి కొత్తగా ఎందుకు రక్షించను, నువ్వేం చేసావు, ఇదేమిటయ్యా కొత్త ప్రశ్న, ఎప్పుడు నాకు అలవాట్లేని దాన్ని నువ్వు అడుగుతావు. కరుళ పొట్పొళి ఇన్నం ఒన్ను వేండం బడియా ఉన్న ఒన్నియరుత్తి. ఇంతవరకు నీ గొప్పతనాన్ని, గరుడధ్వజత్వం అంటే మామూలు విషయం కాదండి. గరుత్మంతుడు ఆయన యొక్క చరిత్రలో ఒక మాట చెప్తారు. శ్రీ మహావిష్ణువు ఈ గరుత్మంతుడు అమృతాన్ని తీసుకుని వచ్చినప్పుడు దాన్ని నేల మీద ఒక చోట పెడితే దేవతలు అది దర్భల మీద పడింది. పడినప్పుడు పాములన్నీ దాన్ని నాకాయి. నాలుకలు దర్భ మీద ఉండగా నాకాయి కాబట్టి నాలుక చీల్చుకుపోయింది కాబట్టి ద్విజిహ్వ అని 2 నాలుకలుగా అయ్యాయి అని పాముకి ద్విజిహ్వం అని పేరు వచ్చింది అని ఆ కథ చెప్తారే అమృతాపహరణంలో. ఆ సందర్భంలో ఆహా గరుత్మాన్ అంత గొప్ప అమృతాన్ని తీసుకొస్తూ కూడా నువ్వు తాగాలని అనుకోలేదయ్యా. చాలా విచిత్రంగా ఉంటుంది. ఎవరైనా పట్టుకెళ్లే వాళ్ళకి ఇవాళ లౌకిక విషయాలు చెప్పుకోకూడదు కానీ ర్యాపిడోలో జంతికలు పంపిస్తే సగానికి సగం మాయమైపోయాయని వాళ్ళు చెప్పారు. ఇచ్చాము అనేటువంటి అలాంటివి కూడా ఉంటాయి. అప్పుడు పూర్వం ఒకసారి నాకు చిన్నప్పటి కథ గుర్తొచ్చింది. పెద్దజీయర్ స్వామి వారు ఒక కథ చెప్పేవారు. జంతికలు పంపించేస్తాడు. జంతికలు పంపిస్తే 100 పంపిస్తే అందులో 25 తీసేసుకుని కట్టలాగే ఇచ్చేసేస్తాం. ఎన్నున్నాయి అంటే ఎలా అమ్మా వాడు ఇన్నున్నాయంటే అదంటే 100 పంపించాను, అయ్యో లేవా అన్నారు. అప్పుడు వాడిని పిలిచి అడిగేస్తాం. అప్పుడు వాడు ఓహో దొంగతనం ఇలా తెలిసేలా చెయ్యకూడదు అని చెప్పి ఏం చేశాట, పెద్ద పెద్ద జంతికలు పిండుతారు కదండి, ఒక్కొక్క జంతికలో 2 లైన్లు తీసేసుకున్నాడు. జంతికగానే ఉంది. 2 లైన్లు అయ్యేటప్పటికి వాడికి కూడా 100 నుంచి ఎన్ని జంతికలో వచ్చాయి అని ఈ తెలివితేటలు, ఈ దొంగతనాలు, ఇవన్నీ కూడా అలాగా తెచ్చేటప్పుడు ఇందులో ఏముందో ఏమిటో చూడాలి అని తహతహ కొంచెం అడుగు ముందుకేస్తే 2 తీసుకుంటే ఏం తెలుస్తుందిలే అని ఇలాంటివన్నీ. మామిడి పళ్ళు పంపిస్తుంటే సీజన్లో చూడండి సగానికి సగం ఎగిరిపోతున్నాయి. మనకి చాలా అనుభవాలు ఉన్నాయి. అలాగా గరుత్మంతుడు చెయ్యలేదు అని చెప్పి ఆనందపడి విష్ణుమూర్తి నీకు ఏదైనా వరమిస్తానయ్యా అంటే నీకే నేను వరమిస్తాను అన్నాడు గరుత్మంతుడు. ఒక్కొక్కసారి ఎంతటి వాళ్ళకి కూడా ఏం మాట్లాడాలో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. సరే అయితే నువ్వు అన్నావు కాబట్టి నాకు వాహనంగా ఉండు అన్నట్టు. అప్పటి నుంచి గరుడ వాహనుడు అయ్యాడు ఈయన. అప్పుడు అయ్యో ఎంత తెలివి తక్కువగా అయ్యాను, కాదు స్వామి
నేను పైన ఉండాలి, నువ్వు కింద ఉండాలి అంటే అయితే గరుడ ధ్వజుడి వైపు అన్న. అప్పుడు గరుడాన్ని ధ్వజంగా పెట్టుకొని గరుడ వాహనంగా ఉన్నాడు అని చెప్పి ఆ గరుత్మంతుడి యొక్క చరిత్రలో చెప్పినట్లుగా ఇక్కడ కూడా உன் கிருபையாலே செய்த அருளாயங்கிறார் இவ்வளவு கருளப்புட்படி நீ முன்பருளித்து உன்னை அறிந்தோ என்னை அறிந்தோ கருளப்புட்படி என்னமும் ஒன்னு வேண்டும்படியா உன்னுயர்த்தி பெரிய திருவடியை ధ్వజமாக உடையனாயிருக்கிற విరుప్పు. అలాంటి పెరియ తిరువడి అని పేరండి. సిరియ తిరువడి చిన్న పాదాలు అంటే ఆంజనేయ స్వామి, పెరియ తిరువడి పెద్ద పాదాలు అంటే గరుత్మంతుడని. వాళ్ళిద్దరికి సంప్రదాయాల్లో గరుడాల వారిని తీసుకురండి అనరండి కోవిళ్లలో, పెరియ తిరువడి ఆయన్ని తీసుకురండి, సిరియ తిరువడి ఆయన్ని తీసుకురండి, ఇలా మాట్లాడతారు ఆలయ సంప్రదాయ భాషలో అన్నమాట. ఆయన్ని ధ్వజముగా కలిగినటువంటి వాడ అరుళాడి పుళ్ళిరే. అరుళ్ళాడి పుళ్ళు దయమాన మనహ, దయ కలిగినటువంటి పక్షి. గరుత్మంతుడు ఎంత దయగలిగిన వాడంటే భక్తుల్ని రక్షించడానికి పెరుమాళ్లకున్న దయని అర్థం చేసుకుని అతి వేగంగా భక్తుల దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఆయనకి అరుళ్ అంటే దయని ఆడి పుళ్ళిరే, ఆ దయా కటాక్షము కలిగినటువంటి పక్షిగా ఒకటి చెప్తారు. ఒకటి గరుడ ధ్వజత్వం. రెండోది ఈ పాసురంలో సెక్కరప్పడై అదువం వరవేండుంబడియో ఇదిరిక్కిరదు అది. ఇంకా రెండోది చక్రం, చక్రాయుధం. ఓ అద్భుతంగా అది. అంతకంటే అది చక్రాయుధం అంటే ఏమిటండి? స్వామి సంకల్ప బలం. ఇలా అంటే ఇలా చేతిలోకి వచ్చింది అంటే అర్థం ఏమిటి? అనుకోగానే సంకల్పం చేయగానే సంకల్పం రూపుదాలిస్తే చక్రాయుధం అవుతుంది అన్నమాట. అందువల్ల అదువం వరవేండంబడియో విదిరిక్కిరదు అరుళాల తిరుచక్కరమిరే. అందువల్ల చక్ర ఆయుధాన్ని కూడా చాలా ఇది ఆయన యొక్క సౌలభ్యం. ఈ రెండు ఉదాహరణల్లో కూడా పరత్వం సౌలభ్యం రెండు చెప్పబడ్డాయి. గరుడ ధ్వజుడు, గరుడు వాహనంగా ఎవరికి ఉంటాడండి? పరాత్పరుడికి తప్ప. కాబట్టి అది పరత్వం. ఆయన భక్తుడి దగ్గరికి తీసుకురాగలుగుతున్నాడు అంటే సౌలభ్యం. చక్రాయుధం పట్టుకున్నాడు కాబట్టి పరత్వం. ఆ చక్రాయుధాన్ని భక్తుల యొక్క శత్రువులని నశింపచేయడానికి ఉపయోగిస్తున్నాడు, మన మీద దయను చూపిస్తున్నాడు కాబట్టి సౌలభ్యం. అలాగే ఈ రెండు ఆయుధాల్లోనూ, ఈ పక్షిలోను చక్రంలోనూ కూడా పరత్వ సౌలభ్యాలను చెప్తున్నారు. వాననాడ. మూడో విశేషణం ఏమిటండి? వన్నెడుక్కవం వన్రు పిడిక్కవం వేణుము ఇరుప్పిడమే అమయ్యాదో. ఏమండి, ఆ పక్షిని ఎక్కావా, ఈ చక్రాయుధాన్ని పట్టుకున్నావా, దాకా కూడా వెళ్ళక్కర్లేదండి. ఇరుప్పిడమే అమయ్యాదో. ఇరుప్పిడం ఉండేటువంటి స్థలం. ఇరుప్పిడం వైకుంఠం వెంగడం మాలినం సోలయ్యన్నం అంటారు కదండి మనకి రామానుజనోత్తందాదిలో. అలాగ నువ్వు ఉన్నటువంటిది ఇరుప్పిడమే అమయ్యాదో. ఎంత అద్భుతమైనటువంటి వైకుంఠనామ నగరంలో ఆ మండపంలో ఎంత బాగుంటుందండి వైకుంఠ గత్య. ఎప్పుడైనా చదవండి చక్కగా. భగవద్ రామానుజులు అనుగ్రహించింది వైకుంఠం. అయ్యో ప్రాణాలు పోతాయా అన్న బెంగ అనేది కలలో కూడా రాదండి. అంత అద్భుతమైన చోటికి వెళతామా అనే ఒక దివ్యమైన ఆనందం కలిగేటువంటి పరమపదం వైకుంఠ గద్య. అంత అందంగా ఉంటుందండి. పైగా వాళ్ళు మనకి స్వాగతించే రీతి కూడా అబ్బో అద్భుతంగా ఉంటుంది. 100 మంది ఎదురు వచ్చేస్తారు ఈ జీవికి. వచ్చినటువంటి వాళ్ళు శతమ్మాల హస్తాహ శతమంజన హస్తాహ, ఏవో హస్తంలో 500 మాలికలు, వస్త్రాలు, నగలు, భూషణాలు అన్ని పట్టుకుని స్వాగతం పలుకుతూ కాళ్ళు కడుగుతూ నిత్యసూరులందరూ ఒక్కసారి మా వైపు వస్తారా, ఒక్కసారి మా వైపు అడిగేస్తారా, మీ చూపుని మాకు చూపిస్తారా, ఇలాగా అనుకుంటూ ప్రార్థించుకుంటూ తీసుకు వెళ్ళేటువంటిది అరుం ఇరుప్పిడమ్మే అమయ్యాదో. వైకుంఠమే నీకు వాసస్థలము కదా. పెరియ తిరువడయే ధ్వజమాగవుమాం. నెంబర్ 1 గరుత్మంతుడు ధ్వజమై తిరు ఆజియై ఆయుధమాగవుము. చక్కరము ఒక ఆయుధమయ్యి పరమపదత్తై వాసస్థానమాగవం. పరమపదమే నీకు నివాసస్థానమయ్యి ఉడయ్యయ్యా వైత్ ఉన్నటువంటి వాడివి కదా.
ఇవి రెండు కూడా, ఈ మూడు కూడా పరమపద వాసుని యొక్క పరత్వాన్ని చెప్పేటువంటి మాటలు. பெரிய திருவடியை மேற்கொள்ளுதல், திருவாழையை செலியாமல் பிடித்தல், పరమపదத்தை ఇరుపిడమాగ ఉడయ్యదనాల్. మూడు చెప్పారు. పెరియ తిరువడి అంటే గరుత్మంతుణ్ణి అధిరోహించడం, తిరువాడిని చేతిలో పెట్టుకుని చక్రాన్ని చేతిలో పెట్టుకు తిప్పడం, పరమపదத்தை ఇరుప్పిడమాగడం, ఇరుప్పిడం వాసస్థలంగా చేసుకోవడము. ఇవయ్యా ఇత్తు సర్వాధిక వస్తువు లక్షణం. ఇది మామూలు వాళ్ళదా లక్షణం? సర్వాధికుడు, ప్రపంచానికి సృష్టికి మూలకారకుడు, జగత్కారకుడు అయినటువంటి పెరుమాళ్ళ యొక్క గొప్పతనాన్ని చెప్పేటువంటి వైభోగ లక్షణాలు ఈ మూడు కూడా. ఇవై ఓరండ్రే అమైందిరెక్క. ఇందులో అసలు ఒక్కొక్కటే చాలండి. గరుడ వాహనారూఢుడు అంటే మనం సినిమాల్లో చూస్తున్నాం చూడండి. రేపు నా కోసం గరుడ వాహనంలో రథారూఢుడై స్వామి వస్తాడే అని అంటే అయ్య బాబాయ్, అది చరిత్రలో ఎంత గొప్పండి. ఒక్కొక్కటే చాలు. సర్వ ప్రకార పూర్ణనాయిరెక్కిరపడి. అలా కాకుండా అన్ని అటు గరుత్మంతుడి మీద ఎక్కి, ఇటు చక్రాయుధాన్ని ధరించి, అటు పరమపదం నుంచి ఇక్కడ నా దాకా రావడం అసలు ఊహించడానికే సాధ్యం కాని విషయం అయ్యా. కరుళ పుళ్ళెన్నో పక్షి సామాన్యమాయి. పుళ్ళు అంటే మామూలుగా పక్షి అని అర్థం. పుళ్ళెన్ వాయికేండాన ఇవన్నీ తిరుపవేలో మనకి చాలా సార్లు వచ్చాయి కదా. గరుడనాగిర పుళ్ళెన్ విశేషిక్కెరదు. ఇది మామూలు పక్షి కాదయ్యా. గరుత్మంతుడు ఘనటత్వయోబ్ది వీక్ష రసాతలాన్యోన్య పిండీకృతాంగ భీతాండజములు. ఆహా, ఏం అద్భుతమైనటువంటి గరుత్మంతుడి యొక్క వేగం అయ్యా అంటూ గరుడ స్థుతిని చేస్తారండి శ్రీకృష్ణ దేవరాయలు వారు ఆముక్తమాల్యద అనేటువంటి గ్రంథంలో. అలాంటి ఆయన విశేషిక్కెరదు, అంత విశేషమైనటువంటి పక్షి. ఈడేయంగర విత్తే ఈడే ఎన్ను మా పోలే కరుళంగిరదు. ఒకటి మామూలుగా గరుత్మంతుడు అని అర్థం. రెండవది కరుళంగిరదు, నల్లటి వాడు. నల్లని పక్షి ఎలా ఉంటుందండి? ఒక పర్వతంలా ఉంటుంది కదా, నలుపు రంగుగా ఉంటుంది కదా. నలుపు అనేటువంటిది దార్ఢ్యం ఎక్కువ అంటారు. మామూలుగా సైంటిఫిక్ గా కూడా మరి అంటూ ఉంటారు. తెల్లవారికి ఉన్న బలం కంటే దేహం నల్లగా ఉన్నటువంటి వాళ్ళకి బలం ఎక్కువ ఉంటుంది అని కూడా ఒకటి ఉందండి. అందువల్లే నలుపుకే ఎక్కువ ప్రాధాన్యం. అందం అంటే నలుపే అనేటువంటిది. ఏదో కృష్ణుడి నలుపు, గౌరీమాత నలుపు, ఇలాగా అందమైనటువంటి వాళ్ళందరూ నల్లగా ఉంటారు, ఇలా ఏవో కొన్ని చెప్తూ ఉంటారు అనమాట. అలాగే అదు సీతమాయే. మూడోది ఈ గరుడ పక్షి కోపం కలిగిన పక్షి అని ఒక అర్థం చెప్పుకున్నాం. కోపం ఎందుకండి దానికి? ప్రతిపక్షத்தின் మేలే సీతయుడయ్యవనెన్రుమాం. భక్తులకు బాధించే వాళ్ళు ఎవరైనా ఉంటేట పెరుమాళ్ళకు వచ్చిన కోపం కంటే గరుత్మంతుడికి ముందు ఎక్కువ కోపం వచ్చేస్తుంటాడు. వెళ్ళిపోవాలి, రైమని అవతల వాడిని ఇచ్చేసేయాలి అని పరుగులు పెట్టేస్తాటండి. అలాంటి పక్షి కరుడయ్య పొజిల్ మరుదు ఎన్నక్కడ వదిలే. అంటే అంత అందమైనటువంటి భక్త రక్షణ పరాయత్వము కలిగినటువంటి వాడు అని అర్థం. ఎంకార్ముగిల్ వన్న పెరియ ఉన్నియత్తి పారావిట్టాల్ వర్షిగ్గిన స్థలత్తై తాన్ పార్తాయో. ఎంత స్పష్టంగా రాస్తారోనండి నమ్మిళ్ళయ్య గారు. ఏమయ్యా, మేఘం ఎప్పుడైనా నేను ఇక్కడ దాకా వచ్చాను, ఈ స్థలాన్ని సెలెక్ట్ చేసుకుందామా, ఇక్కడ వర్షిద్దామా అని అనుకుంటుందా? దానికి జలస్థల విభాగం లేదు. సముద్రం మీద నుంచి పెడుతుంటే కురవాలంటే సముద్రంలోనే కురిసేస్తుంది అది. అంతేగాని ఇక్కడ కురవాలి ఇక్కడ అక్కర్లేదు అని సెలెక్ట్ చేసుకోదు. ఎన్ పక్కనిలే ఔదార్యత్తై పండినవనే. నా విషయంలో ఔదార్యం చూపించావు. కటాక్షం అంటే ఇక్కడ ఔదార్యం అంటే నన్ను ఇలాగ ఒక మనిషిగా తీర్చిదిద్దావా తండ్రి. ఎన్నళవు పారాదే ప్రయోజన నిరపేక్షమాగ పండిన పడి. ఆ మేఘం అనుకుంటుందా, నేను ఈ నీళ్ళు ఇస్తున్నాను, మళ్ళీ జనం నాకేమిస్తారు? ఏమీ ఇవ్వరండి. దాని మొహం కూడా చూడం మనం, ఆకాశంలో కూడా చూడం. మళ్ళీ అదే వెళుతుంది, సముద్రంలోకి వెళుతుంది, మళ్ళీ నీళ్లు తాగుతుంది, మళ్ళీ నల్లగా అవుతుంది. అలాగా పెరుమాళ్ళని ఎలా
ఎన్నళవు పారాదే, వీడు నాకేమిస్తాడు అనే నా శక్తి సామర్థ్యాలు ఆలోచించకుండా ప్రయోజన నిరపేక్షమాగా పండిన పడి ఇది కావాలి, ఇది నాకు ప్రయోజనం అనేది లేదండి. అంటే పరోపకారము చేసేటువంటి వాళ్ళకి అవతల వాళ్ళ నుంచి ఏమీ ఆశించడం అనేది ఉండదు ఉండదు ఉండదు. మనకి చిన్నప్పటి నుంచి పద్యాల్లో తరువులదిరస ఫలభార గురుతగూర్చు, మేఘుడు అమృతము వర్షించు, ఇవన్నీ కూడా ఉద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత జగతి ఉపకర్తలకు నిధి సహజ గుణము అని చిన్నప్పుడు నేర్చుకున్న పద్యాలు. ఉపకారం చేయడమే వాళ్ళకి స్వభావం, ఆశించేటువంటిది ఏమీ కూడా వాళ్ళకి ఉండదు. అన్ని నా ఔదార్యమేదన్నా. ఏమిటి ఆడవారు, నేను మీకు ఏమంత చేశానండి, అంత ఉదారం ఇంత ఉదారం నన్ను పొగుడుతున్నారు అంటే, పొరుళల్లా దయిచ్చాది వస్తు మున్పే ఉండాయ్ అది పోరుత్కర్షం పడివిట్టాయో. ఒక వస్తువుగా ఉంటే దాన్ని నిలబెట్టి దాన్ని అలంకారం చేసి దాన్ని ఉపయోగంగా చేసుకుని వాడచ్చు. అసలు నాకు వస్తు రూపమే లేదు, ఈ ఆత్మకి ఒక శరీరమే లేదు, ఇలా తిరుగుతూ సంసార చక్రంలో విలవిల్లాడిపోతున్న వాణ్ణి ఏదో ఒక రూపం ఇవాళ ఈ మానవ జన్మని ఇంత అందంగా ఇచ్చి ఒరు పొరుళాకి కాలు చెయ్యి ముక్కు కన్నం ఏది లేకపోయినా లోటే కదా తండ్రి, నాకొక మూర్తిత్వాన్ని కల్పించావా. అసన్నే వసభవతీరే విషీకారత్తుమన్బో. ఏమీ లేకపోతే అసన్నేవ సభవతి, అసలు లేనివాడే, రూపాదులేవి కూడా లేనివాడే అని ఉండేవాడిని మున్బు ఇప్పోదొరు వస్తువాకి, ఇప్పుడు నన్ను ఒక వస్తువుగా చేసి సంతమేనం నిన్ను జీవిత్కుంబడి పండినాయ్, ఉన్నవాడిగా చేశావు, లేనివాడిని ఉన్నవాడిగా చేశావు. మానవుడు ఎప్పుడు లేనివాడు, ఎప్పుడు ఉన్నవాడు. పరమాత్మ లేడు అన్నవాడు లేనివాడు, పరమాత్మ ఉన్నాడు అన్నవాడు ఉన్నవాడు. అడిమై కొండై ఉంటే సరిపోదు, ఆ జీవితానికి ఒక సార్థక్యం ఉండాలి కదా. ఏంటి, నా యొక్క కైంకర్యాన్ని స్వీకరించి, నీ ఎంత అదృష్టవంతున్నయ్యా, నీకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని నాకు కల్పించావు. పెరుమక్కళ్ళవరి ఎంగరపడియే నిత్య సిద్ధరి సెయ్యక్కడ వగై కైంకర్యత్తై ఎండ్రో ఎన్నై కొండదు. నీకు నీ పెద్ద పిల్లలు అంటే నిత్య సూర్యులు పరమపదంలో ఉండేటువంటి వాళ్ళు చేసే కైంకర్యాలన్నీ నేను చేయడం కోసం మా ఊరికి వచ్చావా, ఈ శ్రీవరమంగళ నగరానికి వచ్చావా, వాళ్ళని ఎలా చూస్తున్నావో నన్ను అలా చూడాలని వచ్చావా తండ్రి. ఉండాక్కినాళవేయో, ఉంటే చాలా జీవనము మిట్టిలయ్యో. ఆ మనిషిని చేసేసారండి, వాడు బతకడానికి తిండక్కర్లేదా, పోషణకి ఏమీ డబ్బక్కర్లేదా, అందువల్ల అవి కూడా ఇచ్చావు. ఎలా ఇచ్చావు, కారు మిగిలియన్ రథ పలిక్తపడిగిరే, మేఘం వర్షించినట్లుగా సంపదలు వర్షించావు. అంటే నా మీద అంత కటాక్షాన్ని చూపించావు. అడిమై కొండాయంగరదు అడి తోజు తోజు సేవే ఆహారంగా సేవే ఆహారంగా ఎన్న పండిన అవ్వళవై ఇరే మయర్వరమదిలినం మరుళ పెత్తారిప్పటి సొల్లుగయ్యాలే స్వనికర్షం సొల్లుగై జ్ఞాన కార్యం. ఏమండి, వస్తువుని చేశాడంటున్నారు, ఈయనకేమి జ్ఞానం ఇవ్వలేదంటే ఎందుకు ఇవ్వలేదండి. మయర్వరమనిలం అరుళినంది యవనవన్, భక్తిగా మారేటువంటి జ్ఞానం, కర్మ జ్ఞానం, వీటన్నిటినీ ఇచ్చాడని చెప్పుకున్నాం కదా. మరి ఇంకేమిటండి, ఏమి ఇవ్వలేదంటారు అంటే స్వనికర్షం సొల్లుగై జ్ఞాన కార్యం. అది అండర్లైన్ చేసుకోవాలి. నీది జ్ఞాన కార్యం ఏమిటి అంటే స్వనికర్షం, నైత్య అనుసంధానం. ఎంత ఉన్నా ఎంత తెలిసినా నాకేమి తెలియదు తెలియదు అనడమే పరమాత్మ సన్నిధిలో మనము చేయవలసినటువంటి పని అన్నమాట. అందువల్ల ఈశ్వరోహం ఎన్నరెక్కయ్య జ్ఞాన కార్యం, నేనే అన్ని తెలిసిన వాడిని, నియమన సామర్థ్యం కలిగిన వాడిని, ఇదే అజ్ఞాన కార్యము. అంతా నాదే అండం అజ్ఞానం, అంతా నీదే అండం జ్ఞానం. చిన్నగా చెప్పుకోవాలి అని అంటే అనమాట. తెరల్కొள் నాన్మறை వల్లவர் తెరియంబడి వేద తాత్పర్యం కైవందవరగల్. ఇంకా ఈ ఊరిని వర్ణిస్తున్నారండి సెకండ్ హాఫ్ పాసురంలో. శ్రీవరమంగళంలో మంచి వేద పండితులు ఉన్నారు.
వాళ్ళు తెరియంబడి వేద తాత్పర్యం, ఆయనే ఉపాయం ఉపేయం. వేద తాత్పర్యం ఏమిటండి? పెరుమాళ్లే ఉపాయం, పెరుమాళ్లే ఉపేయం. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి కైవందవర్గల్, అవి బాగా తెలిసినటువంటి వాళ్ళు ஞானாதிசயத்தையுடையராய்கொண்டு நாலு வகைப்பட்ட வேதங்களையும் 4 வேதாలని தாங்கள் நினைத்தபடி నిర్వహిக்க వల్లవర్గల్. 4 వేదాల సారం కూడా తెలిసినటువంటి వాళ్ళండి. శ్రీవర మంగళ నగర్లో వానమామలలో వేంచేసి ఉండేటువంటి వేద విజ్ఞులు అందరూ కూడా, అంటే ఆ వేదాల చేత ప్రతిపాద్యుడైన భగవతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు అని ఒక అర్థం, వేదాలన్నిటినీ బాగా అర్థం చేసుకున్న వాళ్ళు అని కూడా ఒక అర్థం. పలర్ ఏమండి, ఒకళ్ళు ఇద్దరు ఉన్నారండి ఆ ఊళ్ళో, ఒరువరి ఇరువరన్రిక్కే. ఏమండి, ఒకళ్ళు ఇద్దరు కాదండి, శ్రీ వైకుంఠం పోలే తెరలా ఇరక్కై. వైకుంఠంలో ఉన్నట్లుగా గుంపులు గుంపులుగా ఉంటారండి వానమామలై దివ్యక్షేత్రంలో వేద పండితులందరూ. వేదాంతభూతనై కన్ను అనుభవిక్కవర్గల్. చాలా అందమైనటువంటి మాటలు. ఉంటే చాలదండి, అక్కడ అనుభవిస్తున్నారు అన్నారు. దీనికి వ్యాఖ్యానంలో చాలా అందమైనటువంటి ఒక విషయాన్ని చెప్పారండి. ఏమిటంటే, అక్కడ ఉంటే చాలదండి, అక్కడ ఉన్నటువంటి వాసము సరిపోదు, వాసము సరిపోదు. ఉన్నందుకు గాను అక్కడ పెరుమాళ్ళని మనము అనుభవించాలి అనేటువంటి అందమైనటువంటి భావాన్ని కూడా ఒకదాన్ని చెప్పారు. పెరుమాళ్ళని మనం అనుభవించడము అని అంటే, దీనికి పురాణ శ్లోకం ఒకటి ఉందండి. మామూలుగా మనం ఎప్పుడో ఒకటి చెప్పుకుంటాం. ఏమిటంటే, మీనస్నానరతో ఫణి పవనము. అండి, నేను ఎప్పుడు 10 స్నానాలు చేస్తానండి, రోజు శుభ్రమండి. కాదండి, చేప కూడా చేస్తుంది కదా. ఉంటే సరిపోదండి. ఈ పాసురంలో ఒక అద్భుత సందేశాన్ని ఇస్తున్నారు. ఏంటంటే, గంగాది తీర్థేషు వసంతి మత్స్యాః. గంగా నదిలో వేల చేపలు, కోట్ల చేపలున్నాయి. దేవాలయే పక్షి సంగాశ్చ నిత్యం. ఆలయాల మీద కొన్ని వందల పక్షులు నివసిస్తున్నాయి. భావోజ్జితాస్తే న ఫలం లభంతి. వాటి బ్రతుకు బ్రతకడానికి వందులో ఉన్నాయి తప్ప, ఆహా నేను గంగా నది పుణ్యం ఈ జలంలో ఉన్నానని అర్థం తెలుసుకొని లేవు. ఆహా ఆలయం కాబట్టి నేనున్నానని ఆ ప్రదేశ వైశిష్ట్యం తెలుసుకొని లేవు. తీర్థాని పుణ్యాయతనాశ్చ ముఖ్యాః. కాబట్టి 2 విశిష్టమైనటువంటి లక్షణం ఉండాలి: జ్ఞానం, అనుష్ఠానం. అవి ఉంటేనే పుణ్యదేశవాసమైన. ఇప్పుడు 2 వాదాలండి. ఒకటి, శ్రీరంగం ఉంది, అక్కడికి వెళితే చాలండి, ఆ దేశంలో ఉంటే చాలండి, ఇక్కడ నేను నా దేహాన్ని వదిలేయాలండి అని శంకర భగవత్పాదులు వంటి వారు అనుకున్నారు కదండి. తప్పకుండా దేశ వైశిష్ట్యం ఉంటుంది. దానికి పరిమళం అబ్బినట్లు అక్కడ ఉండి కైంకర్యం చేసుకుంటే, అక్కడ ఉండి ఆ దేశం అంత గొప్పదనే జ్ఞానాన్ని కలిగి ఉంటే, ఇవి 2 ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రయోజనము మరింత రెట్టింపు అవుతుంది అని చెప్పి అంగనండ్రికే. చూడండి మాటలు. తీర్థంగళిలే వర్తిక్కర సత్వలంగళకు పాపం పోగిరదెల్లయిలే. జలాల్లో ఉన్నంత మాత్రాన పాపం పోదు, జ్ఞానం ఇల్లామయ్యాలే. వాటికి అంత పవిత్రమైన నీరు అనే జ్ఞానం లేదు కాబట్టి. అంగనండ్రికే. అలా కాకుండా జ్ఞానము అత్తోడు సేరంద వృత్తియం ఉడయ్యవరాయిరక్కై. అద్భుతమైన మాట అండి. ఆ ప్రదేశంలో ఉంటూ దాని వైశిష్ట్యాన్ని తెలుసుకుంటూ కైంకర్యం చేస్తూ ఉండాలి. కాబట్టి శ్రీరంగంలో ఉన్నామండి అంటే సరిపోదు. ఆ శ్రీరంగం అంత గొప్పదని ఆ స్తోత్రాలను చదువుకుంటూ అక్కడ భాగవతోత్తములకి సేవ చేస్తూ రంగనాథుణ్ణి సేవించుకోవాలి. శ్రీవర మంగళ నగర కరుల్ సైరంగాయి. ఇక్కడికి మమ్మల్ని కటాక్షించడం కోసం వచ్చే ఆళ్వార్లకు ఒక అలవాటండి. ఆయన ఏ దేశంలో అవతరించినా నమ్మాళ్వార్లు తరింప చేయడం కోసమే వచ్చారనుకుంటారు. నా కోసమే వచ్చావు ఇక్కడికి అని. అంగుళ్ళార్కు తన్నే కొడుతు కొండరిక్కర విరుప్పు తన పేరాగ ఇరుక్కరపడి. ఆ మోక్షంలో నిత్య సూర్యులకి నీ వైభవాన్ని చూపించినట్లుగా ఇక్కడ నాకు నీ వైభవాన్ని చూపిస్తూ శ్రీవర మంగళ నగరిలు ఉళ్ళారు అర్ధిక్కవన్ రెక్కే.
ఏమయ్యా ఈ శ్రీవరమంగళంలో వానమామలే ఉండేవాళ్ళు, నువ్వు ఇక్కడికి రా, నువ్వు ఇక్కడ రా అని ప్రార్థిస్తే వచ్చావా? లేదు. వాళ్ళని తరింప చేయడానికి అవన్ పక్కల్ కన్నడియాళే దయ కలిగి ఉండడం వల్ల వందే ఇరుందవనే వచ్చినటువంటి వాడా, కారుణ్య జలదివయ్యా, తరింప చేయడానికి వచ్చావయ్యా. ఎన్న ఎడమై కొళ్ళుగై కాక అంగే వంద ఇరుందా ఎంద్రమా, నా కైంకర్యం స్వీకరించడం కోసం అక్కడ అర్చావతారమూర్తివై సాక్షాత్తు వైకుంఠనాథుడు సపరివార సమేతుడై ఈ శ్రీవరమంగళ నగరిలో వానమామలైలో వేంచేసి ఉన్నాడు. కైంకర్యత్తళవున్వరి నిరుద్ధనం ఇది అతుక్కు విచ్ఛేదం వరమండదు, ఉంటే చాలదయ్యా విచ్ఛేదం రాకూడదు, అంటే గ్యాప్ రాకూడదు. నిత్య కైంకర్యం చేసుకోకు. ఏ రోజు ఒక రోజు చేద్దాం ఒక రోజు మానేద్దాం అని కాదు. ఎండ్రు అంగే వందిరుందాయి అరియే నొరుకై మారే, దీనికి ఏం కృతజ్ఞతలు చెప్పమంటావయ్యా? నీ ఇవ్వడవాగ ఉపకరిద్ద నిన్న ఇదుక్కు நான் சென்னும் செய்தேనాగ అరిగిరిలే. ఇంత ఉపకారం చేసి నా కోసం వచ్చి ఇక్కడ కనిపించిన నీకు నేను ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో నాకు తెలియడం లేదు. ఇదికు మున్పు ఉపకరిద్దకు వరవేతు ఎన్ పక్కలే ఉండెందు సొన్నాయాదన్. ఇంతకు ముందు నన్ను అనుగ్రహించావు, దానికి ఏమన్నా కారణం ఉందా? నిర్హేతుకంగా నీ కటాక్షం చూపించి నువ్వు వచ్చి అనుగ్రహించావు. మరి ఇవాళ అదే కంటిన్యూ చెయ్యి. ఒక సామెత ఉంది చూడండి, పెట్టనమ్మ ఎలాగూ పెట్టలేదు, పెట్టేదానా నీకేమొచ్చింది అని అడిగారని లోకల్లో ఒక సామెత ఉందండి. అంటే రోజు ఒక ఆవిడ ఎప్పుడూ పెట్టదు, ఒక ఆవిడ రోజు పెడుతుంది. పెట్టే ఆవిడ ఆ రోజు పెట్టలేదు, పెట్టకపోతే ఎందుకు పెట్టలేదు, రోజు పెడుతున్నావు కదా అని ఆవిడని నిలదీస్తారు. పెట్టని వాళ్ళని ఎవరు అడగరు. అలాగే నువ్వు నా కోసం వచ్చావు, ఇంతవరకు నా గొప్పతనం చూసి వచ్చావా ఏంటి? ఇవాళ కూడా నన్ను అలాగే కరుణం మేலும் ఇకపైన కూడా నీయే నిర్వహిస్తాయాదన చెయ్యవేణు, నువ్వే నన్ను చూసుకోవలసింది, నా బాధ్యత నీదే. భలే ఉంటాయి కొన్ని మాటలు. ఒక స్టూడెంట్ నన్ను ఒకసారి ఇలాగే అడిగాడు, ఇదిగో నా చేత ఎలా పరీక్ష పాస్ చేయించుకుంటారో మీ ఇష్టం. నేను పరీక్ష పాస్ చేయించుకోవడం ఎట్లయ్యా అంటే, మీకు శక్తి సామర్థ్యాలు ఉంటే నేను పరీక్ష పాస్ అయ్యేలా చేయండి. ఇక ఇలా ఉంటాయన్నమాట. நீருள்ளீராகையாலே செய்தோம் என்னும் சொல்லலாவதில்லை உன்னால் பொருளல்லாத என்னை பொருளாக்க நிறைయాడుమై కొండవది. ఏ వస్తువుగా ఒక వస్తువుగా చేశావు, నన్ను ఉండేలా చేశావు, నీ అంతట నువ్వే చేశావు. అవన్నీ తలుసుకుని ఇప్పుడు కూడా నువ్వే నాకు మిగిలిన జీవితం కూడా నీ సేవలో నడిచేలాగా చేయవలసినది అని డిమాండ్ చేయడం అన్నమాట. ప్రేమతో ఉన్నప్పుడు తల్లిదండ్రుల్ని పిల్లలు ఎలాగైతే అడుగుతారో అలా నమ్మాళ్ళు వారిని చాలా అందంగా పెరుమాళ్ళని నిలదీసి అడుగుతున్నారు. கருளப்புட்கொடி சக்கரப்படைவானவாடையன் கார்முகில் வண்ணா பொருளல்லாத என்னை பொருளாக்கி அடிமை கொண்டாய் தெருள் கொள்ளான் மறைவல்ல மலர்வாழ் ஸ்ரீவரமங்கல நகருக்கு அருள் செய்து அங்கு இருந்தாய் அரியேன் ஒரு கை மாறே. தேவேశం కోలనాదన్నతీతమనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన జనకవసిరో యోగి భట్టారకౌచా గోవిందం భోజనాదేన సహకురుకే సేందు సింధం జతీంద్రం మారాధృద్యామనార్యౌ మమ హృదినదే రామ పద్మాక్షనాదాం తిరువరుణ్మాల్ సేన முதலி செடகோபன்னாது மனசீர்வியப்பண்டார் மணக்கால் நம்பி சென்றாமாளவங்கார் குருமாலாதரர் குருகை பிறார் கம்பாம் மெதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்த நீர் கண்ணர் கம்முடைய நம் பிள்ளை இவர் ஈழடுத்தற்கே இந்த மாதவர் பத்மநாபரே வரலாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன்னியன் முள் சேரந்தரவே நமஸ்து தேவராகாய சித்ராம் రామానుజాదాసృతయ గుణశాలనే నమ శ్రీశైలనాథాయ భక్తినగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్యతైకర్యశాలనే శ్రీశైలేశదయా పాత్రం దీభక్త్యాది గుణార్ణో యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం వాడి తిరువాయ్మణి పరుడై మాధవాడి వాడు మనవాళ మామనవన్ వాళ్యవన్ మారం తిరువాయ్మణి పరుడై మానతోర్దేరుంబడి ఉరైస్వం శ్రీరంగసింహగిరిదేశికపాద సేవా ప్రాప్తాఖిల తిరువుడవేదరహస్యజాతం శ్రీ గౌతమాన్వైతమాశ్రిత భాగదేయం గోపాలదేశికమహం శరణం ప్రపత్తి కౌశికాన్వై సంజాతం వెంకటాదితనోభవం వేదాంతాచార్య సశిషముడైవర్యమాం భజే శ్రీమద్వైతరంగారి
తచ్చిషసేవదిం శ్రీలక్ష్మణార్యవదం సంశ్రయే దేవి దీప్తయే ఓం అస్మద్గురుభ్యో జై శ్రీ జై శ్రీమన్నారాయణ.